హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కిటెక్ట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం డిస్కషన్ చేసుకున్న సబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్నెట్ స్పీడ్ ఇష్యూ గురించి. ఫ్రెండ్స్, ప్రజెంట్ డేస్లోన లాక్డౌన్ టైంలోన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళలో ఉండడం వలన ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ అనేది యూజ్ చేయడం వలన మనకి అక్కడున్న సిగ్నల్స్ నుంచి అయితేనేమి, టవర్స్ నుంచి అయితే ఏమి ఫ్రీక్వెన్సీగా సిగ్నల్ అనేది అందరికీ అందడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఇంకొక దారి అనేది వెతుక్కోవాలి. అది ఏంటి? స్పీడ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది వేరే ఒక దారిని మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఏపీఎన్ సెట్టింగ్స్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈరోజు తీసుకొచ్చిన ఈ ఏపీఎన్ సెట్టింగ్ ఆల్ నెట్వర్క్స్, జియో, ఎయిర్టెల్, ఐడియా, వోడా, బిఎస్ఎన్ఎల్ అన్ని నెట్వర్క్లకు చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది. సో ఎవరు ఎక్కడ స్కిప్ కాకుండా నేను ఏ విధంగా అప్లై చేస్తానో ఆ విధంగా మీరు పిన్ టు పిన్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీ నెట్వర్క్ అనేది 100% ఇంక్రీజ్ అవుతున్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తారో ప్లీజ్ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ వీడియోస్ కానీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంక్రీజింగ్ సంబంధించిన ఏపీఎన్ సెట్టింగ్స్ గురించి అప్డేట్గా 4 days once ఒక న్యూ ఏపీఎన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దీనివల్ల మీకు బెనిఫిట్ పొందుతారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మన మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్ళాలి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డ్యూయల్ సిమ్ అండ్ మొబైల్ నెట్వర్క్ కనబడుతుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీ సిమ్ ఏదైనా కూడా మీరు ఏదైతే నెట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సిమ్ మీద ట్యాప్ చేయండి. నేనైతే జియో మీద చేయాలనుకుంటున్నాను కాబట్టి జియో సిమ్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మనకి నెక్స్ట్ కిందకి వెళ్తే కొంచెం యాక్సెస్ పాయింట్ నేమ్ అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏదైతే నెట్వర్క్ ప్రొవైడర్స్ డిఫాల్ట్ ఏపీఎన్ సెట్టింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనకి అవసరం లేదు. మనం కొత్త ఏపీఎన్ సెట్టింగ్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి టాప్ సైడ్ రైట్ సైడ్ ఒక ప్లస్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేయగానే ఇలా ఒక ఫామ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనము మన నెట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏపీఎన్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ చెప్పబోయే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ విధంగానే మీరు కూడా అప్లై చేసుకుంటే మీ నెట్ అనేది 100% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ మీద ట్యాప్ చేయండి. నేమ్ మీద ట్యాప్ చేసేసి ఇక్కడ వచ్చేసి గేమింగ్ ఎక్స్ప్లోరర్, చూడండి గేమింగ్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ జి అనేది క్యాపిటల్, స్పేస్ ఇచ్చేసి ఈ కూడా క్యాపిటల్, ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ మీద ట్యాప్ చేయండి. ఏపీఎన్ మీద ట్యాప్ చేసిన తర్వాత జియో 4G, ఎక్కడ స్పేస్ ఇవ్వద్దండి. ఇక్కడ క్యాపిటల్ వచ్చేసి జి వచ్చి క్యాపిటల్. ఓకేనా, ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాక్సీ పోర్ట్ ఇవి నాట్ సెట్ అదిలాగే వదిలేసేయండి. యూజర్ నేమ్ మీద ట్యాప్ చేయండి. యూజర్ నేమ్లో వచ్చేసి గేమింగ్ ఎక్స్ ఆఫీషియల్ అనమాట. నేను ఇక్కడ చూపిస్తాను, మీరు ఆ విధంగానే అప్లై చేయండి. ఇలా గేమింగ్ ఎక్స్ ఆఫీషియల్ అని టైప్ చేసిన తర్వాత ఇది సేవ్ చేసేయండి. తర్వాత పాస్వర్డ్ నాట్ సెట్. నెక్స్ట్ సర్వర్ మీద ట్యాప్ చేయండి. సర్వర్లో వచ్చేసి www.google.com, సర్వర్లో www.google.com టైప్ చేసిన తర్వాత ఇది సేవ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎంఎస్ ప్రాక్సీ, ఎంఎంఎస్ పోర్ట్ ఇవేం టచ్ చేద్దండి. ఎంసీసీ, ఎంఎన్ఎస్సి కూడా టచ్ చేద్దండి. మీ ఏరియా పాస్వర్డ్స్ ఇవి ఏ విధంగా టచ్ చేసే మీ నెట్వర్క్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అథెంటికేషన్ టైప్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసేసి లాస్ట్ వన్ PAP/CH అయిపోయింది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ టైప్ నాట్ సెట్ వదిలేసేయండి. నెక్స్ట్ ఏపీఎన్ ప్రోటోకాల్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత లాస్ట్ వన్ IPv4/IPv6 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ క్లిక్ చేయండి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ IPv4/IPv6 క్లిక్ చేయండి. నెక్స్ట్ అయిన తర్వాత మనకి మోస్ట్ ఏపీఎన్ సెట్టింగ్స్లోనే బిఆర్ఆర్ ఇంపార్టెంట్. ఈ బిఆర్ఆర్ నేను ఏవి చూపిస్తానో అవి మాత్రమే మీరు కూడా అప్లై చేయండి. ఓకేనా, బేరర్ మీద ట్యాప్ చేయండి. బేరర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి
ఫస్ట్ అన్స్పెసిఫైడ్ మీద టిక్ ఉంటుంది, ఇది అన్టిక్ చేసేయండి. దీన్ని అన్టిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ ఎల్టీఈ, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్పిఏ, హెచ్ఎస్యుపిఏ, హెచ్ఎస్డిపిఏ, యుఎంటిఎస్, ఈడిజిఈ, జిపిఆర్ఎస్. తర్వాత కొంచెం స్క్రాల్ చేస్తే ఈహెచ్ఆర్ పిడి ఇది కూడా క్లిక్ చేయండి. కొంచెం కిందకు వస్తే ఈవిడిఓఏ, నెక్స్ట్ వచ్చేసి 1X ఆర్టీటీ, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ IS95B అని ఉంది కదా, IS95B ఇది క్లిక్ చేసేసి నేను చెప్పిన ఈ బేరర్లో ఇవన్నీ మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే ఎక్కడ రాసుకొని అప్లై చేసుకోండి. కొన్ని ఓల్డ్ మొబైల్లో ఒక్కటి మాత్రమే బేరర్ సెలెక్ట్ అవుతుంది, అలాంటి వారు ఓన్లీ ఎల్టీఈ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ ఏపీఎన్ అనేది వర్క్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ వచ్చేసి పైన సేవ్ అనే బటన్ కనపడుతుంది కదా, ఆ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. కొన్ని మొబైల్లో మోర్ అని కింద ఉంటుంది, మోర్ అనే దాని మీద ట్యాప్ చేస్తే కూడా సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనము క్రియేట్ చేసుకున్న గేమింగ్ ఎక్స్ప్లోరర్ ఏపీఎన్ అనేది ఇక్కడ మనకి కింద కనపడుతుంది. సో దీని మీద ఎంటీ బాక్స్ మీద మనం క్లిక్ చేస్తే మన నెట్వర్క్ అనేది యాక్సెస్ అవుతుంది. కాసేపు మన నెట్వర్క్ పైన హైడ్ అయిపోయి మరీ రిస్టోర్ అవుతుంది. రిస్టోర్ అయిన తర్వాత దీని స్పీడ్ ఎలా ఉందనేది ఇప్పుడు మనము యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేసి చెక్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మన ఏపీఎన్ అనేది ఎంత స్పీడ్గా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడే మనకి తెలిసిపోతుంది. బఫరింగ్ లేకోకుండా వీడియోస్ అనేది చాలా స్పీడ్గా రాకెట్లాగా రిఫ్రెష్ అవుతుంది. సో మన ఏపీఎన్ అనేది 100% వర్క్ అవుతుంది అనే దాంట్లో ఇది మనకు ఒక ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అప్లై చేశానో మీరు కూడా ఆ సెట్టింగ్స్ అలాగే అప్లై చేసుకుంటే 100% మీ ప్రజెంట్ నెట్వర్క్ ఏదైనా కూడా ఇంక్రీజ్ అవుతుంది అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన నైస్ గుడ్ ఏదో ఒకటి కామెంట్ అనేది ఒకటి తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.